హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సాగర్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ టాపిక్ లో యానిమల్ టిష్యూస్ లో వెరైటీ షార్ట్ నోట్స్ ఆన్ లింఫ్ గురించి మనం డిస్కస్ చేసాము. అదేవిధంగా ఈ రోజు ఒక టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ కార్టిలేజ్. సో కార్టిలేజ్ యొక్క రకాలు ఏంటో మనం తెలుసుకుందాం. సో కార్టిలేజ్ అనేవి మనకి మూడు రకాలు ఉంటాయి. అవి ఏంటంటే హైరనిక్ కార్టిలేజ్, ఎలాస్టిక్ కార్టిలేజ్ అండ్ ఫైబ్రస్ కార్టిలేజ్. ఓకేనా? అందులో మొదట్లో భాగంగా హైరనిక్ కార్టిలేజ్ గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? సో టుడే we are going to discuss about the topic name is types of cartilage. Okay, right. And first one is hyaline cartilage. The hyaline cartilage is a bluish and white color appearance, a translucent గ్లాస్ లైక్ కార్టిలేజ్. ఎలా ఉంటుందంటే ఇది ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కార్టిలేజ్ అనేది దీన్నే మనం ఇక్కడ ప్రత్యేకంగా విచ్ ఈస్ అవార్డ్ ఇన్ ద దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఫైబర్స్ hyaline cartilage. So it is a weakest cartilage of all type of common cartilages. So cartilage లో అతి వీకెస్ట్ గా ఉన్నటువంటి కార్టిలేజ్ అంటే ఇదే అనమాట. సో ఇది బలహీనంగా ఉన్నటువంటి కార్టిలేజ్ అని పిలుస్తాము. అదేవిధంగా ద పెరికాండియం ఈజ్ ప్రెసెంట్. సో పెరికాండియం అనేది కలిగి ఉంటుంది. ఇక్కడ మీ డయాగ్రామ్ చూడండి. సో ద పెరికాండియం ఈజ్ ఇట్ ఈస్ ఏ డెన్స్ కనెక్టివ్ షీత్ అనమాట. ఇట్ ఈస్ ఏ డెన్స్ కనెక్టివ్ షీత్. ఈ షీత్ నే మనం పెరికాండియం అంటాం, విచ్ ఇస్ ప్రెసెంట్ అండ్ ఎక్సెప్ట్ ఆర్టిక్యులర్ కార్టిలేజ్. ఎక్సెప్ట్ ఆర్టిక్యులర్ కార్టిలేజ్ లో ఉండదు అని చెప్పేసి అంటున్నాడు. అండ్ నెక్స్ట్ ఇట్ ఫార్మ్స్ ఏ ఎంబ్రియానిక్ ఎండోస్కెల్టన్ ఆఫ్ బోనీ వర్టిబ్రేట్స్. అయితే బోనీ వర్టిబ్రేట్స్ ఎంబ్రియానిక్ అంటే పిండ దశలో ఉన్నప్పుడు వర్టిబ్రేట్స్ యొక్క స్కెలిటన్ అనేది ఎండోస్కెల్టన్ అనేది హైరనిక్ కార్టిలేజ్ తో మేడప్ అవుతుంది అనమాట. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ద ఎంసెట్ నీట్ అడినప్పుడు హైరనిక్ కార్టిలేజ్ ఇస్ ఇట్స్ ఫార్మ్స్ ఎంబ్రియానిక్ ఎండోస్కెల్టన్ ఆఫ్ బోనీ వర్టిబ్రేట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ఎండోస్కెల్టన్ ఆఫ్ సైక్లోస్టోమ్స్. సో సైక్లోస్టోమ్స్ మీకు తెలుసు కదా, జాలెస్ వర్టిబ్రేట్స్ అనమాట. సో జాలెస్ వర్టిబ్రేట్స్ ని మనం ఇక్కడ ప్రత్యేకంగా సైక్లోస్టోమ్స్ అంటాం. సో సైక్లోస్టోమ్స్ అంటే మీకు తెలుసు, మనకి లాంప్రే ఫిషెస్ కావచ్చు, హ్యాగ్ ఫిషెస్ కావచ్చు, వీటిలో మనకి సైక్లోస్టోమ్స్ ఎగ్జాంపుల్ చెప్తాము. సో దే ఆర్ ద జాలిస్ ఇన్వర్టిబ్రేట్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ అడల్ట్ కార్టిలేజినస్ ఫిషెస్ అంటే మోస్ట్ ఆఫ్ ద అడల్ట్ కార్టిలేజ్ ఫిషెస్ ద డెవలప్డ్ ఇట్ ఫార్మ్స్ ద కార్టిలేజెస్ ఫిషెస్. సో లైక్ మనకి కార్టిలేజ్ ఫిషెస్ గురించి మనం మాట్లాడుకున్నాం, లైక్ స్కోలిడాన్, సొరచోపా. సో వీటిలో కనుక మనం చూస్తే దే ఆర్ కార్టిలేజ్ ఫిషెస్ అని చెప్తాము. సో విచ్ ఇస్ మేడప్ ఆఫ్ హైరనిక్ కార్టిలేజ్. హైరనిక్ కార్టిలేజ్ తో మేడప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఆఫ్ ద ఫార్మ్స్ మెనీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దేర్. సో ఇక్కడ మీ డయాగ్రామ్ లో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ లాక్యునేట్ వంటి సెల్స్ కలిగి ఉంటాయి. అదేవిధంగా కాండ్రోసైట్స్ అనేవి సెల్స్ కలిగి ఉంటాయి. సో బట్ దే ఆర్ ద ఇన్యాక్టివేట్ అనమాట. సో ఇవి ఇన్యాక్టివ్ గా ఉంటాయి. బట్ ఇది ట్రాన్స్లెంట్ గ్లాస్ లైక్ కార్టిలేజ్ అని చెప్పేసి అంటాం. అందుకే ఈ కార్టిలేజ్ నిర్మాణాలు కలిగి ఉండడం వల్ల మనం కాండ్రోస్ అంటే ఇక్కడ కార్టిలేజ్ అనే నిర్మాణం కలిగి ఉంటుంది. సో కార్టిలేజ్ నిర్మాణం కలిగి ఉండడం వల్ల ఈ కాండ్రోసైట్స్ స్ట్రక్చర్ చూడండి, ఇవన్నీ న్యూక్లియస్, అదేవిధంగా లాక్యునేటువంటి ఫ్లూయిడ్ ఫిల్ అయి ఉంటుంది. సో ఈ లాక్యునేటువంటి ఫ్లూయిడ్ ఫిల్ అవడం వల్ల వీటిని మనం కార్టిలేజ్ అని చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ ఇట్ ఫార్మ్స్ ద మెనీ ఎగ్జాంపుల్స్. ఇక్కడ చాలా రకాల ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే, ఒకటి ఆర్టిక్యులర్ కార్టిలేజ్. ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అంటే ఫర్ ద ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ లాంగ్ బోన్స్ ఆఫ్ జాయింట్స్. సో బోన్స్ కదిలినప్పుడు మధ్యలో ఆర్టికులేట్ కార్టిలేజ్ అని కలిగి ఉంటుంది. సో దీన్ని మనం ఇక్కడ ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ బోన్స్ టు జాయింట్స్. ఓకే. అండ్ కోస్టల్ కార్టిలేజ్. కోస్టల్ అంటే స్టెర్నల్ పార్ట్ ఆఫ్ ద రిబ్స్. సో మనకి రిబ్స్ కలిగి ఉంటుంది కండి, ఆ రిబ్స్ కి మధ్యలో స్టెర్నల్ పార్ట్ దగ్గర, ఈ స్టెర్నమ్ పార్ట్ దగ్గర కోస్టల్ కార్టిలేజ్ ఉంటే వీటిని మనము హైరనిక్ కార్టిలేజ్ తో మేడప్ అవుతుంది గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ హైరనిక్ కార్టిలేజ్, ఇది హైరనిక్ కార్టిలేజ్ తో మేడప్ అవుతుంది. అండ్ నాజల్ సెప్టల్ కార్టిలేజ్ అంటే మనకి నోస్ దగ్గర ఉన్నటువంటి ఈ ఏరియా కూడా హైరనిక్ కార్టిలేజ్ తో మేడ్ అవుతుంది. ఇక్కడ మీరు నోస్ లో పట్టుకొని చూడండి, ఇలా మెత్తగా కనిపిస్తుంది. సో దీన్నే కార్టిలేజ్ అంటాం. సో విచ్ కార్టిలేజ్ కాల్డ్ హైరనిక్ కార్టిలేజ్. ఓకే. అండ్ నెక్స్ట్ కార్టిలేజినస్ రింగ్స్. కార్టిలేజినస్ రింగ్స్ లాగా ఫామ్ అవుతుంటాయి. లైక్ మీకు ట్రాకియా తెలుసు. సో ట్రాకియా అనేది షేప్ హైరనిక్ కార్టిలేజ్ కలిగి ఉంటే అని మనం చెప్పుకున్నాము. సో దీన్నే మనం ట్రాకియా అంటాం. అండ్ బ్రాంకియా ఆల్సో షేప్డ్ కార్టిలేజ్ తో మేడప్ అవుతుంది. సో విచ్ ఇస్ మేడప్ ఆఫ్ రెస్పాన్సిబుల్ హైరనిక్ కార్టిలేజ్. అండ్ కమింగ్ టు కార్టిలేజినస్ లారింగ్స్. సో లారింగ్స్ కూడా కార్టిలేజినస్ తో మేడ్ అవుతుంది. దాన్ని కామన్ గా సౌండ్ బాక్స్ అని పిలుస్తాం. సో విచ్ ఇస్ ద డయాగ్రామ్ ఆఫ్ రిప్రజెంటేషన్ టైప్స్ ఆఫ్ కార్టిలేజ్ అండ్ ద ఫస్ట్ హైరనిక్ కార్టిలేజ్ గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎలాస్టిక్ కార్టిలేజ్, ఫైబ్రస్ కార్టిలేజ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకేనా?
ఓకే, నెక్స్ట్ ఎలాస్టిక్ కార్టిలేజ్ గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా ఫైబ్రస్ కార్టిలేజ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఎలాస్టిక్ కార్టిలేజ్ అంటే ఇట్ ఈస్ ఎల్లిష్ డ్యూ టు ఎలాస్టిక్ ఫైబర్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నాడు ఎలాస్టిక్ ఫైబర్స్ అనేవి కనిపిస్తాయి. అదేవిధంగా ఇవి ఎల్లో కలర్ లో అపిరెన్స్ కనిపిస్తాయి. అందుకే వీటిని మనం ఇక్కడ ఎల్లో ఫైబర్స్ అని నోట్ చేశాను. కాబట్టి ఎలాస్టిక్ ఫైబర్స్ అనేవి ఎల్లిష్ కలర్ లో కనిపిస్తాయి. అదేవిధంగా ఇట్ ప్రొవైడ్ స్ట్రెంగ్త్ అండ్ ఎలాసిటీ. ఇవి బలాన్ని చేకూరుస్తాయి. అదేవిధంగా సాగేటువంటి గుణాన్ని కలిగి ఉంటాయి అని చెప్తున్నాడు. అదేవిధంగా పెరికాండమ్ ఈస్ ప్రెసెంట్. పెరికాండమ్ అనేది కలిగి ఉంటుంది. పెరికాండమ్ ఈస్ ప్రెసెంట్. మనకి హైలిన్ కార్టిలేజ్ లో పెరికాండమ్ ఉంటుంది. అదేవిధంగా ఎలాస్టిక్ కార్టిలేజ్ కూడా పెరికాండమ్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద పిన్నా ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఇయర్స్. మనకి చెవి డొప్పులు ఉంటాయి కదా. సో ఈ చెవి డొప్పుల్లో పిన్నా అనేది దేంతో మేడప్ అవుతుందంటే, సో ది మేడప్ ఆఫ్ ఎలాస్టిక్ కార్టిలేజ్. చూడండి, ఇవి ఎలాస్టిక్ కార్టిలేజ్ సాగే గుణాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. అదేవిధంగా యూస్టాచియన్ ట్యూబ్స్ అండ్ ఎపిగ్లాటిస్. మనకి ట్రాకల్ సిస్టమ్ ఓపెన్ అయ్యే దగ్గర, డైజెస్టివ్ ట్రాక్ సిస్టమ్ దగ్గర ఇక్కడ మనకి ఓపెన్ చేసి వస్తే అంటే రెస్పిరేటరీ ట్రాకియాకి పైన, అబౌవ్ ద ట్రాకియా పైన మనకి ఫ్లాఫ్ గా ఎలాస్టిక్ కార్టిలేజ్ కలిగి ఉంటుంది. సో దీన్ని మనం ఎపిగ్లాటిస్ అంటాం. ఎపిగ్లాటిస్ అని చెప్పేసి అంటాం. యూస్టాచియన్ ట్యూబ్స్ కూడా దేంతో మేడప్ అవుతాయి అంటే ఎలాస్టిక్ కార్టిలేజ్ తో మేడప్ అవుతాయి. సో ఇక్కడ కాండ్రోసైట్స్ కలిగి ఉంటాయి, పెరికాండియం ఉంటుంది, అదేవిధంగా ఎలాస్టిక్ ఫైబర్స్ కలిగి ఉంటాయి. అందుకే దీన్ని మనం ఎలాస్టిక్ కార్టిలేజ్ అని చెప్పేసి అంటాము. గుర్తుపెట్టుకో, ఎలాస్టిక్ కార్టిలేజ్. నెక్స్ట్ ఫైబ్రస్ కార్టిలేజ్. ఫైబ్రస్ కార్టిలేజ్ అంటే ఏమీ లేదు. ఫైబ్రస్ కార్టిలేజ్ అంటే మ్యాట్రిక్స్ యాజ్ ఎ బండిల్స్ ఆఫ్ కొల్లాజన్ ఫైబర్స్. ఇక్కడ బండిల్స్ గా ఇక్కడ మీరు చూడండి, కట్టెల మాదిరిగా బండిల్ ఫైబర్స్ అనేవి కలిగి ఉన్నాయి. సో వీటిని మనం కొల్లాజిన్ ఫైబర్స్ అని చెప్పేసి అంటాం. సో కొల్లాజిన్ ఫైబర్స్ బండిల్స్ లైక్ స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా పెరికాండియం అనేది ఉండదు. సో పెరికాండియం ఈస్ ఆబ్సెంట్. గుర్తుపెట్టుకోవాలి. సో పెరికాండియం అనేది ఉండదు. ఇది నోట్ చేసుకో డెఫినెట్లీ. అండ్ కమింగ్ టు ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ కార్టిలేజ్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ కార్టిలేజ్. సో ఇది అతి దృఢమైనటువంటి కార్టిలేజ్ చెప్పవచ్చు. అదేవిధంగా అన్ని కార్టిలేజ్ లో చాలా స్ట్రాంగెస్ట్ కార్టిలేజ్ అంటే ఫైబ్రస్ కార్టిలేజ్ చెప్తాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్. అదేవిధంగా ఫ్యూబిక్ సింఫైసిస్ ఆఫ్ పెల్విస్. అంటే ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అంటే మనకి బ్యాక్ బోన్ ఉంటుందిగా, వర్టిబ్రల్ కాలం. సో బ్యాక్ బోన్ కి మధ్యలో వర్టిబ్రేకి మధ్యలో ఇలా డిస్క్ మధ్యలో కార్టిలేజ్ కలిగి ఉంటుంది. ఈ కార్టిలేజ్ మనం ఏమని పిలుస్తామంటే ఫైబ్రస్ కార్టిలేజ్ అంటాం. ఫైబ్రస్ కార్టిలేజ్ గుర్తుపెట్టుకోండి. సో ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అంటే ఇంటర్ అంటే మధ్యలో. సో వర్టిబ్రేకి మధ్యలో ఉన్నటువంటి ఆ డిస్క్ లాగా ఉన్నటువంటి ఆ కార్టిలేజ్ మనం ఏమంటామంటే ఫైబ్రస్ కార్టిలేజ్ అని చెప్పేసి అంటాం. సో దే ఆర్ ప్రెసెంట్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అని చెప్పవచ్చు. అదేవిధంగా ఫ్యూబిక్ సింఫైసిస్ ఆఫ్ ద పెల్విస్. సో మీకు పెల్విక్ బోన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, సో పెల్విక్ బోన్ ని మనం చూస్తే పెల్విక్ బోన్ దగ్గర ఇక్కడ ప్రత్యేకంగా ఒక నిర్మాణం ఉంటుంది. సో ఈ నిర్మాణం దగ్గర పెల్విక్ రీజన్ చెప్పొచ్చు. ఆ పెల్విక్ దగ్గర సింఫైసిస్ రీజన్ లో, అంటే ఈ సింఫైసిస్ రీజన్ లో ఉన్నటువంటి ఆ కార్టిలేజ్ మనం ఏమంటామంటే ఫైబ్రస్ కార్టిలేజ్ అని చెప్తాము. సో ఫైబ్రస్ కార్టిలేజ్. సో మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈజీగా నోట్ చేసుకోవచ్చు. ఏంటంటే ఎలాస్టిక్ అంటే ఏం లేదు. ఎలాస్టిక్ అంటే ఎల్లో ఫైబర్స్ కలిగి ఉంటాయి. ఇక్కడ ఫైబ్రస్ కార్టిలేజ్ అంటే కొల్లాజిన్ ఫైబర్స్ కలిగి ఉంటాయి. సో వీటి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో పెరికాండియం అనేది కలిగి ఉంటుంది, బట్ ఇక్కడ పెరికాండియం అనేది ఉండదు. ఇక్కడ ల్యూకోసైట్స్ కలిగి ఉంటాయి, ఇక్కడ కాండ్రోసైట్స్ కలిగి ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా కాండ్రోసైట్స్ కలిగి ఉంటాయి. పెరికాండియం ఇక్కడ ఉంటుంది, బట్ ఇక్కడ ఉండదు. కాబట్టి ఇక్కడేమో కొల్లాజిన్ ఫైబర్స్ అనేవి ఉండవు, ఓన్లీ ఎలాస్టిక్ ఫైబర్స్ ఉంటాయి కాబట్టి ఎలాస్టిక్ కార్టిలేజ్ అంటాం. ఇక్కడ కొల్లాజిన్ ఫైబర్స్ కలిగి ఉంటాయి కాబట్టి ఇది ఫైబ్రస్ కార్టిలేజ్ అంటాం. ఓకేనా? కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.